హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరికీ, తర్వాత నా శ్రేయోభిలాషులందరికీ, నా ఫాలోయర్స్కి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీరందరూ ఆయురు ఆరోగ్యాలతో నిండుగా వెలుగుతూ జీవించాలని కోరుతూ మనఃపూర్వకంగా ఈ స్వీట్ మీకు అంకితం చేస్తున్నానండి. ఇది వచ్చిందే మోతిచూర్ లడ్డు, కాకపోతే బూందీ మోతిచూర్ చేసుకోలేదు నేను. అసలు ఇది వీడియో తీస్తే అది కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఆ టైంలో వచ్చిందనమాట. మా ట్రాన్స్ఫార్మ్ కాలిపోయింది, అందుకని అది ఆ వీడియో తీయలేదు. ఇది వచ్చింది ఈజీనండి. ఇలా మోతిచూరుగా అంటే మన బూందీలాగా చేసుకోకుండా, సన్నటి బూందీ కాకుండా శనగపిండిని బాగా మెత్తగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేస్తూ చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా పసుపు కలర్ వేసి మెత్తగా బాగా కలుపుకొని, అది వచ్చిందే మన జంతికల పిండిలాగా చేసుకోవాలండి. ముద్దగా చేసుకొని జంతికల గొట్టంలో వేసి జంతికలు వేసుకొని తర్వాత అది కాల్చుకోవాలండి. మరీ ఎర్రగా కాకూడదు, కాస్త ఒక 5 నిమిషాలు వేయించి తీసేయాలన్నమాట. తెల్లగా ఉన్నప్పుడు తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. ఒక కప్పు జంతికల పిండికి 1 కప్పు పంచదార, లేకపోతే తలకొట్టి పంచదార తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. వేసుకొని అది పాకం పట్టాలండి. అది పట్టుకొని ఇది వచ్చిందే పాకంలో ఈ పిండి వేసి కలిపి దీంట్లో ఇలాచీ పౌడరు, కేవడ ఎసెన్స్ వేసి చేసి తర్వాత దగ్గర పడే వరకు దింపేయాలండి. 5 నిమిషాలు. 5 నిమిషాల్లో అయిపోతుంది ఇది. తర్వాత వచ్చిందే ఇందులో చల్లారింది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము లడ్డూల్లాగా చుట్టుకొని చేసుకోవాలండి. ఇది ఈజీగా అవుతుంది. ఆ బూందీలు అంటే బూందీ చేయాలి, అంత నూనెంతా చేయాలి. సన్నటి బూందీ చేసి తర్వాత అది మనం లడ్డూల్లా చుట్టుకోవాలి. దానికంటే ఇది ఈజీ అండి. ఇలా మనము జంతికల్లో ముద్దలాగా చేసుకొని శనగపిండితో తర్వాత ఇది విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ దీపావళికి ఈ స్వీట్ చేస్తున్నాను. మా ఇంటికి దీపావళికి వచ్చి విషెస్ చెప్పే వాళ్ళకి అందరికీ ఈ స్వీట్ పంచడానికి నేను తయారు చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.